నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యై రాహవే కేతవే నమః. ప్రతి మాసంలో మాసఫలాలు, పక్షఫలాలు, వారఫలాలు, దినఫలాలు ఇలా ఫలితాలు చెప్పుకోవడం అనేటువంటిది అందరూ చేస్తున్నటువంటి పని. మరి ఒకే ఫలితాన్ని ఒక మాసంలో చూస్తే చాలు కదా, లేదు ఉగాదిలో చెప్పుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది కదా అనేటువంటిది ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు వారం వారం మారేటువంటి గ్రహాలు కావచ్చు, లేదు మారుతున్న గ్రహాలకు అనుగుణంగా మనకు వచ్చేటువంటి లాభ నష్టాలు కావచ్చు, వీటన్నిటినీ బ్యారేజ్ వేసుకోవాలంటే తప్పనిసరిగా మనం వారఫలాలు కానీ పక్షఫలాలు కానీ చూసుకోవడం అనేటువంటిది దానివల్ల ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఒక విషయం. దానికోసం ప్రతి మాసంలోనూ పక్షఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. అందులో భాగంగా ఏప్రిల్ మాసంలో రెండవ పక్షానికి అంటే ఏప్రిల్ 16 నుండి 30 వరకు గ్రహస్థితి ఎలా ఉంది, ఈ గ్రహస్థితి వల్ల మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్తే మనకి మీనంలో బుధుడు, శుక్రుడు, రాహు ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మేషంలో గురువుతో పాటు మరి రవి వచ్చి చేరాడు, ఇక కుంభంలో కుజశనులు. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి గ్రహస్థితిలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో విడివిడిగా చూద్దాం. సింహరాశి వారికి ఏప్రిల్ రెండవ పక్షం 16 నుండి 30 వరకు గ్రహస్థితి ఎలా ఉంది, గోచారం ఎలా ఉందో చూద్దాం. ఎలా ఉంటుంది అంటే వీరికి ముఖ్యంగా మనము ఈ 15 రోజులు కనుక చూసినట్టయితే దాదాపుగా కొంచెం దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఉద్యోగ స్థితి అవ్వచ్చు, ఆ ఉద్యోగంలో ఉన్నతి గురించి అవ్వచ్చు, ఏదో ఒక రకంగా మాత్రం ప్రయాణం అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రయాణం దూరం వెళ్ళేటువంటివి ఉంటాయి. అయితే చేసేటువంటి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా సరే ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు. అయితే అనుకూలంగా ఉన్నప్పుడు మొత్తం అనుకూలంగా ఉంటే మనం దేవుడిని ఎందుకు తెలుస్తాము, గ్రహాలను ఎందుకు ఆరాధిస్తాం, కొంత చట్టపరమైనటువంటి ఇబ్బందులు అయితే కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. చట్టానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పనులు ఏవి చేయకూడదు. అలాగే కోర్టు వ్యవహారాలు ఇవి ఉంటాయి కాబట్టి వీటి అంటే మనం కనుక క్రమశిక్షణతో ఉన్నట్టయితే ఇవన్నీ కూడా సవ్యమైనటువంటి దిశలో ప్రయాణించేటువంటి స్థితి ఉంటుంది. మనం అందుకని ఒక సన్మార్గంలో న్యాయ మార్గంలో కనుక వెళితే ఇవన్నీ కూడా పూర్తిగా మన వైపు ఉండేలాగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీటి వల్ల చికాకు పడి చింత పెట్టుకొని అనుకోనిటువంటి ఆలోచనలు ఎక్కువగా పెట్టుకొని అనారోగ్యానికి గురి అవ్వాల్సినటువంటి స్థితి కూడా ఉంటుంది ఎవరైతే ఎక్కువగా ఆలోచించి దాని గురించే ఒక రకమైనటువంటి వ్యధ చెందినప్పుడు. కాబట్టి వీటిని అంతగా వ్యధ చెందకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. ఆరోగ్యాన్ని పెట్టుకోవాలి, సరిగ్గా ఉండాలి అంటే తప్పనిసరిగా మీరు చేయవలసినటువంటి ఆరాధన ఏంటి అంటే సూర్యుడికి తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయడమో లేకపోతే ఆదిత్య హృదయాన్ని వినడము అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఉంటూ ఇష్టదేవత ఆరాధన చేయండి. ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పను, మీకు ఆరోగ్యం కోసమైనా సరే మీ మనసు ప్రశాంతంగా ఉండడం కోసమైనా ఇష్టదేవత ఆరాధన చేయడం అన్నటువంటిది మర్చిపోకుండా ఉన్నట్టయితే అంతా సవ్యంగా ఉంటుంది అని చెప్పచ్చు. చూశారు కదా, మరి ఇలా ఉన్నటువంటి గ్రహస్థితిలో ఎలా ఉంటుంది అంటే మొన్ననే ఉగాది చెప్పుకున్నప్పుడు మరి ఈ రాశులకు ఇలా ఉంది అని చెప్పినప్పుడు మరి ఇంతలో ఈ మార్పు ఏంటి అంటే ఒక్కొక్క రోజుకి కూడా మారుతుంది. అంటే కనీసం 2.5 రోజులకు ఒక్కసారి మారే చంద్రుడి యొక్క మార్పు వల్ల కూడా మానసిక స్థితి కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. అందువల్ల తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఇలా గ్రహాల యొక్క యుతి కానీ దృష్టి కానీ మరి ఒకే చోట ఇన్ని గ్రహాలు కలయిక ఉండడం వల్ల కానీ వీటి వల్ల ఏదైనా చెడు కానీ మంచి కానీ ఉందా అంటే మంచి చెడులు రెండు ఉంటాయి. గ్రహాల యొక్క అనుకూలత ఉండొచ్చు, అననుకూలత ఉండొచ్చు. మనం చెప్పేటువంటిది జన్మజాతక రీత్యా ఒకలాగా ఉండొచ్చు, జన్మజాతకం మాకు అంతగా తెలియదు అన్నప్పుడు కేవలంగా మనం గోచార రీత్యా చూసినప్పుడు ఉండేటువంటి స్థితి వేరుగా ఉండొచ్చు. ఏది ఏమైనా మొత్తంగా మనకు జరగబోయేటువంటి లాభం ఏంటి నష్టం ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం చేసేటువంటి పని ఇది. దీనివల్ల మనకేంటి అంటే ఏదైనా మరి చెడు జరగబోతుంది, లేదు అష్టమంలో మరి కుజశనులు ఉన్నారు, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇలా ఉన్నప్పుడు ఒకే చోట ఈ రెండు మరి చెడు గ్రహాలు అని చెప్తూ ఉంటాము.
గ్రహాల మూలంగా వచ్చేటువంటి చెడు పరిణామం రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కేవలం జాగ్రత్తలతో సరిపోదు. ఎందుకంటే ఇది పూర్వపుణ్య ఫలం వల్ల కానీ గోచార రీత్యా జరిగేటువంటి గ్రహాల మూలంగా ఎందుకు జరుగుతుంది అంటే కొన్ని నష్టాలు కష్టాలు మనం అనుభవించక తప్పదు. అలాగే సుఖ సంతోషాలు, వీటన్నింటి ఫలితం అనుభవించాలి అంటే అందరం సిద్ధంగా ఉండం. కొన్నిసార్లు కష్టాలన్నీ కూడా బాగా బాధనొత్తి కలిగించే విధంగా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు దేవతా అనుగ్రహం కావాలి, గ్రహాల అనుకూలత కావాలి. గ్రహాల అనుకూలత కావాలి అంటే తప్పనిసరిగా మనం గ్రహాలకు చేయవలసినటువంటి ఏదైనా గ్రహ అనుకూలత కోసం మనం చేయవలసినటువంటి శాంతులు కానీ, పూజలు కానీ, స్తోత్రాలు కానీ, దీపారాధన కానీ, దాన ధర్మాలు కానీ, వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనా సరే నవగ్రహాలు అనగానే నవగ్రహాలన్నింటికి కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి దానం, ధర్మం, ఒక్కొక్క దేవత అనుగ్రహం ఉండడం అనేటువంటిది ముఖ్యం. ఈ విషయాలు మనం కనుక తెలుసుకొని, అంటే మనకు ఏ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు ఆ రాశికి అననుకూలంగా ఉన్నటువంటి గ్రహస్థితిని మనం తెలుసుకోవాలి. ఈ గ్రహస్థితిని తెలుసుకోవడం కోసమే చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నం. అలా తెలిసినప్పుడు ఆ గ్రహాల యొక్క అనుకూలత మన మీద ఉండడం కోసం ఆ గ్రహానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయాలి. అలా చేసినప్పుడు మనకు కొంతలో కొంత ఉపశమనం అనేటువంటిది ఉంటుంది. అలాగే తప్పనిసరిగా ఎవరికి ఏ దేవుడు ఎలా ఉన్నా సరే ఇష్టదేవత అనేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇష్టదేవత అనుగ్రహం కూడా ఉంటే తప్పనిసరిగా మనకున్నటువంటి కష్టాలు అంత కష్టంగా అనిపించకుండా అవి కడతేరిపోతాయి. కాబట్టి కష్టాల నుండి ఈదాలి అంటే తప్పనిసరిగా మనం దేవత ఆరాధన, అలాగే అననుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క అనుకూలం కోసం నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా, మీకు వస్తే ప్రతినిత్యం కూడా నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే జపాకుసుమ సంకాశం దగ్గర మొదలు పెట్టుకొని మళ్ళీ రాహుకేతుల గ్రహ వరకు, అంటే అక్కడి వరకు కూడా మనం స్తోత్రాన్ని చదువుకోవడం. లేదు నాకు ప్రత్యేకంగా నాకు రవి గురించి అన్నీ తెలుసు అంటే ఎవరికి ఎప్పుడు ఏ గ్రహం అనుకూలించట్లేదో మనం చెప్తూ ఉన్నాం. కాబట్టి ఆ గ్రహం అనుకూలించినటువంటి గ్రహానికి వీలుగా మీరు శాంతులు చేయడం కానీ, ఇవేవి మాకు తెలియదండి గ్రహశాంతుల గురించి, ఇవన్నీ కూడా మళ్ళీ తడిసి మోపడయ్యేలాగా ఈ రోజుల్లో ఇలా ఉంది అనుకుంటే కనీసం ఒక గోశాలకు వెళ్ళి గోశాలలో గోగ్రాసాన్ని ఇవ్వడం, లేదు మనం భేదాభేదికి మనకు అనుకున్నటువంటి గ్రహాల అనుకూలతకు కోసం ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని దానం చేయడం అనేటువంటిది ముఖ్యం. అలా చేసినట్టయితే అందరం సుఖంగా ఉంటాం. ఆ సుఖంగా ఉండాలి. అలా సుఖంగా ఉండే వాళ్ళల్లో మనం కూడా ఉండాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.